గమనించాలి. 2 లోకాలు శాశ్వత కాలం ఉంటాయండి. ఆ లోకములు ఎన్నటికీ నశించిపోవు. ఏమిటా లోకములు? 1 పరలోక రాజ్యము, 2 నరకం. ఈ 2 ప్రదేశాలు ఎన్నటికీ నశించిపోవు, శాశ్వత కాలము ఉంటాయి. అయితే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు, నరకముకు ఎవరు వెళ్తారు అని అంటే, పరలోక రాజ్యానికి పరిశుద్ధులు వెళ్తారు, పరలోక రాజ్యానికి నీతిమంతులు వెళ్తారు, పరలోక రాజ్యానికి దేవుని విశ్వాసంలో ఎదిగి ఫలించి రక్షణ మారు మనసు పొందుకొని ఆ రక్షణ మారు మనసుకు తగినట్లుగా ఈ లోకంలో జీవించేవారు వెళ్తారు. మరి నరకానికి ఎవరు వెళ్తారు? పాపముతో జీవించేవారు, పాపములో ఆనందించేవారు, దేవుని గుర్తించకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని మాటలు వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని పట్టించుకోకుండా, దేవుని మాటలు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఎవరైతే ఈ లోకంలో ఉంటారో వారు నరకానికి వెళ్తారు. ఈ 2 లోకాలు శాశ్వత కాలం ఉంటాయండి, ఎప్పటికీ నశించిపోవు. మరి మన జీవితం ఎలా ఉన్నది? పరలోక రాజ్యానికి అర్హత పొందేలా ఉన్నామా, నరకానికి అర్హత పొందేలా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, పరలోక రాజ్యాన్ని పొందుకుందాం, పాపమును ఆశ్రయించుకుందాం, నరకంకు దూరం అయిపోదాం, రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.